హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ ఈరోజు న్యూస్ పేపర్స్లో ఏమొచ్చింది, అదేవిధంగా ఇంకా కేవలం 7 days మాత్రమే ఉంది. మరి ఈ సమయంలో ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏం చదవకూడదు అనేది కూడా ఒక చిన్న మోటివేషన్ వీడియో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా మ్యాథ్స్ పరంగా ఎవరికైనా డౌట్ ఉంటే ఎస్జిటి పరంగా మ్యాథ్స్ పరంగా పర్టికులర్ లెసన్ పర్టికులర్ క్లాస్ బేస్ చేసుకొని ఏవైనా డౌట్స్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో మీకు ప్లేలిస్ట్లో క్లియర్గా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్ వీడియోస్ అనేటివి అవైలబుల్గా ఉంచాము. ఎవరికైనా మ్యాథ్స్ పరంగా డౌట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో చెక్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, మన ఎంవీఆర్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది, జాయిన్ కాగలరు. మరి లేట్ చేయకుండా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని 15 రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన 15 రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. సో ఈ టైంలో రివిజన్ కీలకం కాబట్టి ఎవరైనా మన రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. కేవలము 300 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. షెడ్యూల్ ఉంటుంది, అంటే మీకు ఇలా షెడ్యూల్ ఇస్తాము, ఆ షెడ్యూల్ బేస్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ లింక్ అలా మొత్తం 15 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం అయితే మిస్ చేసుకోవద్దు. మరి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ చూద్దాము. తర్వాత ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది కూడా చూద్దాము. రేపటి నుంచి డిఎస్సి హాల్ టికెట్లు. సో డిఎస్సి షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదు. నిన్న చాలామంది ధర్నాలు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. మంగళగిరిలో నిన్న డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు ధర్నాలు చేశారు, డేట్ ఎక్స్టెండ్ చేయండి అనేటువంటి విషయం బేస్ చేసుకొని. బట్ ఎటువంటి డిఎస్సి షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదు. సో గవర్నమెంట్ ఎటువంటి రెస్పాన్స్ తీసుకోలేదు కాబట్టి, ఎటువంటి రెస్పాన్స్ కూడా కాలేదు కాబట్టి 100% జూన్ 6 నుంచే ఎగ్జామ్స్ జరగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా సో ఫస్ట్ ఎస్జిటి ఉంటాయా, స్కూల్ అసిస్టెంట్ ఉంటాయా అనేది మనకు 3 days 4 days బ్యాక్ సోషల్ నెట్వర్క్స్లో హైలైట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. బట్ ఈరోజు రాత్రికి 100% అయితే క్లారిటీ వచ్చేస్తుంది. లేదా రేపు హాల్ టికెట్ డౌన్లోడ్ కాబట్టి ఖచ్చితంగా షెడ్యూల్కు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషను వెబ్సైట్లో పెడతారు కాబట్టి నో ప్రాబ్లం. సో ఫస్ట్ ఎస్జిటియా, స్కూల్ అసిస్టెంటా, పండిట్సా, లాంగ్వేజ్ పండిట్సా మొత్తం మీకు క్లారిటీగా ఈరోజు తెలిసిపోతుంది. సో ఏది ఏమైనా మీ ప్రిపరేషన్ మాత్రము ఎటువంటి అశ్రద్ధ చేయకుండా ఫోకస్ చేయగలరు. మరి డిఎస్సి 2025కు భారీ పోటీ నెలకొంది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో హాల్ టికెట్లను ఈ నెల 30 నుండి విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. సో హాల్ టికెట్లు కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా ఎగ్జామ్స్ మీ అందరికీ తెలిసిందే. జూన్ 6 నుంచి జూలై 6 వరకు అనగా నెల రోజుల పాటు ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి నో ప్రాబ్లం. అంటే ఇక్కడ ఓవరాల్గా రేపటి నుంచి అయితే హాల్ టికెట్స్ డౌన్లోడ్కి విద్యాశాఖ వెబ్సైట్లో హాల్ టికెట్ డౌన్లోడ్కి ఆప్షన్ ఇవ్వగలుగుతుంది అనేది మాత్రము ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది. అదేవిధంగా మరో న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేస్తే 421 పోస్టులు, 3411 దరఖాస్తులు, అంటే క్రీడా కోట ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటి న్యూస్ కూడా ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో క్రీడలకు సంబంధించి లాస్ట్ డేట్ ఈ నెల 31వ తేదీ వరకు ఉంది ఫ్రెండ్స్. అంటే స్పోర్ట్స్ కోటా బేస్ చేసుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి ఎటువంటి ఎగ్జామ్స్ అయితే ఉండవు. బట్ ఏదైనా మీకు క్రీడకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే అఫీషియల్ సైట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మొత్తము లాస్ట్ డేట్ వచ్చేసరికి స్పోర్ట్స్ కోటాను బేస్ చేసుకొని అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ నెల 31వ తేదీ వరకు అయితే అవకాశం అయితే ఉంది. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్. మరి అదేవిధంగా మరి ఈ సమయంలో మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకా 10th క్లాస్ వరకు, ఓకేనా, అంటే 10th క్లాస్ ఎవరైనా స్టార్ట్ చేయకపోయింటే, అంటే 10th క్లాస్ ప్రిపరేషన్ ఇంకా ఎవరు స్టార్ట్ చేయకపోయింటే ఈ సమయంలో దాని జోలికి వెళ్ళకపోవడం అయితే మంచిది.
సో మీకు సమయం ఉంటే మాత్రము 10th క్లాస్ కూడా కవర్ చేసుకోండి. మ్యాథ్స్ అయితే మాత్రము పక్కాగా సాంఖ్యక శాస్త్రాన్ని బేస్ చేసుకొని 10th క్లాస్లో ఒక బిట్ అయితే టచ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి 10th క్లాస్ పరంగా మ్యాథ్స్ పరంగా అయితే సాంఖ్యక శాస్త్రం టాపిక్లో మీకు అంకగణితాన్ని బేస్ చేసుకొని ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ అయితే మిస్ చేసుకోవద్దు. గత ప్రశ్నపత్రాల్లో ఎక్కువగా ఆ టాపిక్ను బేస్ చేసుకొని బిట్ రావడం అయితే జరిగింది. సో మిగతా సబ్జెక్ట్స్ సోషల్ కానీ సైన్స్ కానీ మీరు ఇంకా 10th స్టార్ట్ చేయకపోయింటే, స్టార్ట్ చేస్తుంటే నో ప్రాబ్లం, స్టార్ట్ చేయకపోయింటే ఈ సమయంలో మీరు దాని జోలికి వెళ్ళకపోవడం అయితే మంచిది. ఎందుకంటే ఇప్పుడు 10th చదువుకుంటూ కూర్చున్నారు అనుకోండి, మీకున్న ఈ 1 వీక్ కూడా ఆ 10th సిలబస్ కవర్ చేయడానికే సరిపోతుంది. మీకు రివిజన్ చేయడానికి ఆస్కారం అయితే ఉండదు. లేదు మేము చదువుకుంటాము, 10th కూడా ఇంపార్టెంటే, 1-2 బిట్లు అయితే కంపల్సరీగా వస్తాయి, బట్ మీరు మిగతావి ఫోకస్ చేయండి అని చెప్తున్నా. లేదు చదువుకోవాలి అనుకుంటే, మీకు సమయం ఉంది అనుకుంటే 10th కూడా కవర్ చేయండి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఈ 7 days ఎలా చేయాలి అంటే, మీకు ఆల్రెడీ మొన్న వీడియోలో కూడా చెప్పాను, మీకు ఎంతవరకు సిలబస్ కంప్లీట్ చేశారు, మీరు ఎంతవరకు సిలబస్ కంప్లీట్ చేయలేదు అనేది కీ పాయింట్స్ రాసుకోండి. అంటే ఏ సబ్జెక్ట్ కవర్ చేశారు, ఏ సబ్జెక్ట్ ఇంకా కవర్ చేయలేదు అనేది ఒక మొత్తం మీద ఒక బ్లూ ప్రింట్ లాగా, కీ పాయింట్స్ లాగా మొత్తము ఒక పేపర్లో రాసుకోండి. అప్పుడు మీరు ఏమి చదవలేదు, ఏమి చదివారనేది ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది. చదవని వాటికి కొంత సమయాన్ని కేటాయిస్తూ, చదివిన వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ, అంటే చదివిన వాటికి ఎక్కువ సమయం అంటే రివిజన్ కోసం అనమాట. అంటే మీరు ఏదైతే సిలబస్ కంప్లీట్ చేశారో దానికి ఎక్కువ సమయం పరంగా రివిజన్ కోసం కేటాయించుకోండి. మీరు ఏదైతే సిలబస్ కంప్లీట్ చేయలేదో వాటికంటూ ఒక సమయాన్ని కేటాయించుకుంటూ మీరు రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేటువంటి ఆలోచనలో ఉండండి. ఇది ఒక మంచి సలహా, ఒక ఫ్రెండ్గా మంచి సలహా ఇస్తున్నా ఫ్రెండ్స్. ఓన్లీ ఇన్కంప్లీట్ సిలబస్ జోలి, ఇన్కంప్లీట్ అదే చదువుకుంటూ మాత్రం కూర్చోవద్దు. అంటే ఇన్కంప్లీట్ ఎక్కువ ఉంది అనుకోండి, ఇంకా అదే చదువుకుంటూ కూర్చున్నారనుకోండి, మీకు ఈ 1 వీక్ సమయం అదే పడుతుంది. సో అలా చేయొద్దు. రోజు 12 hours లేదా 14 hours టైం వేసుకోండి. ఇంకుండే 1 వీకే. ఈ 1 వీక్ సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. సో ఇన్కంప్లీట్ సిలబస్కి ఒక 4 hours టైం వేసుకొని, కంప్లీట్ అయినటువంటి సిలబస్ రివిజన్ చేయడానికి ఒక 8 hours టైం వేసుకొని, మొత్తం మీద సిలబస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రిపరేషన్ వైపు అయితే వెళ్ళండి. ఇది ఫస్ట్ సలహా. రెండవది, హెల్త్ జాగ్రత్త. సోషల్ నెట్వర్క్స్కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి. అదేవిధంగా ఈ సమయంలో అనవసరమైనటువంటి మిస్టేక్స్ చేయకుండా, అంటే చదివే ప్లానింగ్లో కొత్త వాటి జోలికి వెళ్ళకుండా, కొత్త వెబ్ సిరీస్కి, కొత్త పబ్లిషర్స్కి, కొత్త మళ్ళీ ఛానల్స్కి, కొత్త వాటికి వెళ్ళకుండా మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని, అంతకుముందు మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని రివిజన్ చేసుకుంటా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటివి మాత్రము కొంచెం తరువుగా చదవండి. సో కొత్త టాపిక్ అయినా కానివ్వండి, కొత్త పబ్లిషర్స్ పరంగా అయినా కానివ్వండి, ఇంపార్టెంట్ టాపిక్ మాత్రము క్షుణ్ణంగా దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగడానికి ఛాన్స్ ఉంటుందో ఒక అనలైజ్ చేసుకుంటూ మీరు ప్రిపరేషన్ వైపు అయితే వెళ్ళండి. బ్లైండ్గా చదవడం వేస్ట్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేసే విధంగా మీరు రివిజన్ ప్లానింగ్ అనేది వేసుకోండి. ప్రిపరేషన్ కూడా ఆ స్టాండర్డ్లోనే ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి, ఈ సమయంలో మీరు మెయిన్గా ఫాలో కావాల్సింది ఏంటి అంటే, రివిజన్తో పాటు ఏదైనా మీ దగ్గర అవైలబుల్గా ఉన్నటువంటి మోడల్ పేపర్స్ కానివ్వండి, ఏవైనా రివిజన్ ఎగ్జామ్స్ కానివ్వండి, ప్రాక్టీస్ చేసుకోవడం మంచిది. సో ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, కొందరు తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తెలిసి తప్పులు చేయకుండా జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, క్వశ్చన్ అడిగేటువంటి విధానం ఏ విధంగా ఉంది అనేది కూడా కొన్ని సలహాలు అయితే అక్కడ తెలుస్తాయి. కాబట్టి సో ఏది ఏమైనా ఈ 1 వీక్ మాత్రం సమయాన్ని, ఇంకా ఈ 1 వీక్ అనే కాదు, మీ ఎగ్జామ్ డేట్ వరకు సమయాన్ని పర్ఫెక్ట్గా వినియోగించుకోండి. పాసిబిలిటీ ఉన్నంత వరకు సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉంటూ, ఇన్కంప్లీట్ సిలబస్కి కొంత సమయాన్ని కేటాయిస్తూ, కంప్లీట్ అయిన సిలబస్కి రివిజన్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ మీ ప్రిపరేషన్ వైపు వెళ్ళండి. ఎటువంటి టెన్షన్ పడద్దు, ఎటువంటి భయం క్రియేట్ చేసుకోవద్దు, నెగిటివ్ ఆలోచనలు అస్సలు వెళ్ళొద్దు. నెగిటివ్ ఆలోచనలు 100% మీ ప్రిపరేషన్ని స్పాయిల్ చేస్తాయి. నెగిటివ్ ఆలోచనలు అంటే, ఇంత తక్కువ సమయంలో ఇంత సిలబస్ నేను కంప్లీట్ చేయగలనా, నాకు జాబ్ వస్తుందా, తక్కువ పోస్టులు ఉన్నాయి, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు అస్సలు మీ మైండ్లోకే రానివద్దని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఏది ఏమైనా కానివ్వండి, మీరు స్టడీ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.